దూరంగా ప్రశాంతమైన ఆరుణ్య రాజ్యంలో దయగల మరియు అందమైన యువరాణి వీణిక నివసించేది. ఆమె సంపద లేదా అధికారం కోసం వెతకలేదు. ఆమె దయతో నిండిన హృదయం కోసం ఎదురుచూస్తోంది. ప్రేమను జీవితంలోనే గొప్ప సంపదగా చూసే ఒక వ్యక్తిని కనుగొనడమే ఆమె కల. రాజభవనం బయట అరవ్ అనే ఒక పేద యువకుడు నివసించేవాడు. అతను ప్రతిభావంతుడు మరియు స్వచ్ఛమైన హృదయం కలవాడు. కాని ఎవరూ అతన్ని ఇష్టపడలేదు. అతను ఎప్పటికీ విజయం సాధించలేడు అని ప్రజలు అతన్ని ఎగతాళి చేసేవారు. ఒకరోజు అరవ్ అన్నింటినీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. సత్యాన్వేషణ మరియు శాంతి కోసం అతను మహావన్ అనే గొప్ప అరణ్యం లోపలికి నడిచాడు. అడవిలో సింహం అతనికి ధైర్యాన్ని నేర్పింది. ఏనుగు అతనికి ఓర్పును నేర్పింది. పక్షి అతనికి స్వేచ్ఛను నేర్పింది. చీమ అతనికి కష్టపడి పనిచెయ్యడాన్ని నేర్పింది. అరవ్ ప్రతి జీవి నుండి నేర్చుకున్నాడు. అతను జింకలతో పరిగెత్తాడు, పక్షులతో ఎగిరాడు మరియు చెట్ల నుండి ప్రసరించే సూర్యరశ్మిలా నవ్వాడు. అతను ప్రకృతితో ఒకటిగా మారాడు. నిర్భయంగా, తెలివిగా మరియు స్వతంత్రంగా. రోజు యువరాణి వీణిక ఆ అడవి అందాలను చూడటానికి అందులోకి ప్రవేశించింది. ఆమె చెట్ల మధ్య తిరుగుంది. ఆమె చెట్ల మధ్య తిరుగుతుండగా ఒక యువకుడిని చూసింది. అతను నవ్వుతూ, జంతువులతో ఆడుకుంటూ, గొప్ప పక్షులతో ఎగురుతూ ఉన్నాడు. ఆమె ఆశ్చర్యంతో చూసి గుసగుసలాడింది. వీణిక, నేను ఎదురుచూస్తున్నది ఇతని కోసమే. కాని రాజభవనంలో ఆమె మామయ్య అయిన రాయన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అతను ప్రేమతో కాకుండా కేవలం దురాశ మరియు అధికారం కోసం ప్రయత్నించాడు. వీణిక నిరాకరించినప్పుడు అతను ఆమెను హింసించి బంధించాడు. ఒక రాత్రి ఆమె మళ్లీ ఆ అడవిలోకి తప్పించుకుంది మరియు అక్కడ వెన్నెల కింద ఆమె అరవ్ను కలిసింది. అరవ్ నవ్వుతూ, సత్యాన్ని కోరుకునే హృదయాలను అడవి ఆహ్వానిస్తుంది. వారిద్దరూ కలిసి అడవిలో ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్నారు. స్వేచ్ఛగా జంతువుల మధ్య ప్రేమ మరియు నవ్వుతో జీవించారు. కొన్ని సంవత్సరాల తరువాత రాయన్ ప్రజలను హింసిస్తున్నాడని మరియు రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడని వారికి తెలిసింది. వీణిక మెల్లగా అంది, వీణిక, ప్రజలకు మనం కావాలి. సింహాలు, ఏనుగులు మరియు పక్షులు వారి పక్షాన ఉండగా వారు రాజభవనం వైపుకు నడిచారు. ప్రకృతి శక్తి ముందు రాయన్ సైన్యం వణికిపోయింది. అరవ్ దృఢంగా, ప్రేమలేని అధికారం ఎప్పుడూ కూలిపోతుంది. మరియు వారిద్దరూ కలిసి రాయన్ను ఓడించి ప్రజలకు స్వేచ్ఛ కల్పించారు. అరవ్ మరియు వీణిక దయ మరియు జ్ఞానంతో పాలించారు. వారికి బంగారు రాజభవనం అవసరం లేదు. వారి రాజ్యం ప్రేమ, శాంతి మరియు ప్రకృతిపైనే నిర్మించబడింది. దయ అనేది గొప్ప శక్తి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.